హాయ్ అండి, నమస్తే. ఈరోజు చికెన్ వేసి గోంగూర చట్నీ చేస్తున్నాము. 300 గ్రాముల చికెన్. 300 గ్రాముల చికెన్. ఇవి తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఈ గోంగూర ఇవన్నీ వేయించుకోవాలా. చికెన్ కూడా వేయించుకోవాలా. నూనె వేసి చట్నీ చేద్దాము. మిరపకాయలు ఇట్లా నూనె వేసి వేయించుకోవాలా. చికెన్ వేయించుతాము. 2 రాళ్ళు ఉప్పు వేద్దాము. మళ్ళీ చట్నీ వేసుకోవచ్చు. చప్పగా పడకుండా కొద్దిగా పసుపు వేద్దాము. మగ్గనిద్దాము. ప్లేట్ వేసి కొంచెంసేపు బాగా అంతవరకు వేయాలి కదా. చూడండి, చికెన్ లో కడిగింది నీళ్ళు వేసుకొని ఇది ఉడుకుతుంది. కొంచెంసేపు ప్లేట్ మగ్గేసుకొని కొంచెంసేపు హై ఫ్లేమ్ మీద పెట్టి మళ్ళీ సిమ్ లో పెట్టి ఉడకబెట్టుకోవాలా. మళ్ళీ అంతా నూనె నీళ్ళు విడిపోయే వరకు వేయించుకొని మళ్ళీ చట్నీ చేసుకోవాలా. గోంగూర కడిగి పెట్టినాము. ఇది వేయించాలా నూనె వేసి. చూడండి, ఇలా వేయించుకోవాలి. చికెన్ ఆ నీళ్ళతో బాగా మెత్తగా ఉడికించి ఇలా వేయించాలండి. నీళ్ళంతా ఉడికి లేకుండా వేసుగా బాగా సన్న పీసులు కోసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న పీసులు కోసుకొని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకొని కడిగి పెట్టి వేసిందాను దీంట్లోనూ. ఇట్లా చిన్నగా కోసుకోవాలి. చట్నీ కదండి, చూడు మెత్తగా అయింది. ఇది చట్నీ బాగుంటుంది. వేగింది. గోంగూర వేసుకున్నాము. నీళ్ళు వేసుకున్నాము. రోడ్ని ఉడికించుకున్నాము. మళ్ళీ వచ్చేసి మూత మసి పెట్టేసి మళ్ళీ నూనె వేసి వేస్తాము. మొదటికాయ గోగాకు ఒక నిమిషం వేసేసి రోడ్కాయ ఇవ్వదాం. అప్పుడు వేసినాం కదా, ఉప్పు కొద్దిగా వేసుకుంటా రోట్లో నూరుకున్నాము. అక్కడతో చికెన్ చట్నీ, గోంగూర చట్నీ ఎలాగా చేసి నూరుకున్నాము. కుడి చేత తినేదన్నా, ఎడం చేత కాదు. మీరు నూనె తల్లి చట్నీ తినేస్తారు. గోంగూర చూడు జాగ్రత్త ఎక్కువ చికెన్ వేసుకున్నాము. ఇంకా చికెన్ వేసి కలుపుతాము. మెత్తగుడికి ఇది బాగా మెరిగింది. కొంచెం ఉప్పు తక్కువ వేసుకుంది. చాలు కచ్చా ముచ్చగా బాగా మెరిగేసింది. నన్నాను ఇంతకన్నా మా వద్దు. చాలా మాత్రం ఆడ చూడు మెరిగింది. ఇది మాత్రం ఉంటే చాలు. ఎత్తుదాము. గోంగూర చికెన్ చట్నీ వైట్ రైస్ లోకి సూపర్ ఉంటుంది. ఇది రోల్ కడిగేసుకోవడం. వైట్ రైస్ సూపర్ టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్ లైక్ సూపర్ టేస్ట్. చికెన్ గోంగూర పచ్చడి బాగా ఉంటుంది. రోడ్డు పచ్చడి ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.